ఉపమానాలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మెళకువలు వాటిని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో భాగంగా గడిచిన కాలంలో మనం 2 ఉపమానాల గురించి నేర్చుకోవటం జరిగింది. అదే వితువానిని గురించినటువంటి ఉపమాన భావము ఒకటైతే, రెండవది గురుగులు గోధుమలకు సంబంధించినటువంటి ఉపమాన భావాన్ని నేర్చుకోవటం అనేది జరిగింది. ఈ దినాన మనం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 31, 32 వచనాల్లో ఉన్నటువంటి మరొక పోలికలోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. నేను చదువుతాను. మరి ఈ ఉపమానానికి సంబంధించి మరి మీకు ఉన్నటువంటి అందినటువంటి సమాచారము, తెలుసుకున్నటువంటి విషయాలు, మీకు అర్థమైనటువంటి నీతి సారాంశము ఆహ్, వాళ్ళందరూ కూడా పంచుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఎవరికైనా ఏమైనా సందేహాలున్నా కూడా మీరు పంచుకోవాలని మనవి చేస్తున్నాను. నేను చదువుతున్నాను 31, 32 వచనాలు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో. ఆయన మరియొక ఉపమానము వారితో చెప్పెను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టగును. ఇది యేసుక్రీస్తు ప్రభువుల వారు పరలోక రాజ్యాన్ని పోల్చుతున్నటువంటి ఆ పోలికలో నిజముగా మనకు పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి విషయాలు ఆకలింపు చేయాలి. అందులో ఉన్నటువంటి ప్రత్యేకతలను, అద్వితీయతలను, శ్రేష్టతలను మనకు బాగా అర్థం చేయించాలన్నటువంటి సత్సంకల్పంతో క్రీస్తు ప్రభువుల వారు అనేక రీతులుగా ఉపమానాల రూపంలో, అందులో ఉన్నటువంటి భావనలు మనకు నేర్పించే రూపంలో తెలియపరుస్తున్న ఉద్దేశ్యం ఏంటంటే, ఈ ప్రపంచంలో మనకు చాలా రాజ్యాల గురించి అనుభవించాం మనం. కొన్ని రాజ్యాల గురించి మన తరం కంటే ముందున్నటువంటి రాజ్యాల గురించి, పలానా రాజ్యం ఇలా ఉండేదట, పలానా రాజు ఇలా పరిపాలించేవాడట అనేటువంటి విషయాలు చరిత్రలో తెలుసుకుంటూ ఉంటున్నాం. అట్లాగే కొందరు భవిష్యత్తులో మేము ఇలాంటి రాజ్యాన్ని మేము సాకారం చేయబోతాం, ఎటువంటి పరిపాలన ఇవ్వబోతాం అన్నటువంటి వాగ్దానాలు భవిష్యత్తుకు సంబంధించినటువంటివి, ఊహాగానాలకు సంబంధించినటువంటి విషయాలు ఆహ్, విని ఉంటాం. అటు భౌ భూతకాలంలోను, రాబోయే కాలం విషయంలోను, అలాగే వర్తమానంలోనూ మనం కొన్ని రాజ్యాలను, కొన్ని పరిపాలనను మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది మాట్లాడుతూ రాష్ట్ర రాజ్యాలు, రాజ్యాధికారాలు, పరిపాలన గురించి మాకు ఈ ముఖ్యమంత్రి గురించి తెలియనిదేం గాదు. అలాగే గడిచిన ముఖ్యమంత్రి గురించి తెలియనిదేం గాదు. ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి గారి గురించి మాకు తెలియనిదేం గాదు. అంతకు మునుపు ప్రధానమంత్రులుగా చేసిన వాళ్ళ పరిస్థితి తెలియనిదేం గాదు. ఒకవేళ రాబోయే కాలాల్లో వేరే ప్రధానమంత్రి వస్తే ఎలా చేయబోతాడనేది మాకొక ఆలోచనుంది. ఒక అవగాహనుంది. ఒక అంచనా ఉంది అన్నటువంటి ఎన్నెన్నో విషయాలు, అవగాహనలు మనకున్నాయి. అయితే లోకరాజ్యములన్నింటికి అతీతమైనటువంటిది పరలోక రాజ్యం. మరి ఇటువంటి పరలోక రాజ్యాన్ని గురించి మనం ఎంత తెలిస్తే అంతగా ఆ రాజ్య పౌరులముగా ఏ ఆ రాజ్యము ద్వారా మనం హక్కులను సాధించుకోవాలో, భద్రతను సంపాదించుకోవాలో, లేదా ఎంత బాధ్యతగా రాజ్యంలో మనం ఉండాలో, అందులో మన పాత్ర ఏంటో, ఇత్యాది విషయాలన్నీ గూడా బాగా అర్థమవుతాయి పిల్లలు. అందుకే గతకాలపు ఉపమానాల్లో కూడాను మానవులంగా మన హృదయాల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని ఒక్కసారి పరీక్షించుకోండి అని మనం స్వయం పరిశీలనకు సంబంధించినటువంటి విషయాలను దేవుడు చెప్పాడు. మరొక ఉపమానంలో మనం నేర్చుకున్నటువంటి విషయం, మనం ఈ భూమి మీద జీవించినంత కాలం కూడాను తప్పనిసరిగా మనతో పాటు గురుగుల లాంటి లక్షణాలు, దుష్టుల పిల్లల లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు మన చుట్టూ ఉండడానికి అవకాశం ఉంది. ఒకవేళ మనమే గురువులుగా మారడానికి, ప్రమా ప్రమాదంగా పరిణమించటానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరికి వాళ్ళం మనం పరీక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని
దేవుడు చెప్పినటువంటి చక్కటి మేలుకొలుపు విషయాలు. అలాగే ఈ ఉపమానంలో గూడా మరి ఏమేమి మీరు చాలా సార్లు ఉపమానాలు విని ఉంటారు. రకరకాలైన మా ద్వారానే గాకుండా మిగిలినటువంటి చాలామంది సేవకులు ఈరోజు మనకు సోషల్ మీడియాలో అందుబాటులో ఉంటున్నారు. అట్లాగే మనకు తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి సేవకులుండుంటారు. అలాగే మీ మీ సంఘాలు సహవాసాల్లో విన్నటువంటి పరిస్థితులు ఉండుంటాయి. మరి దీన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు? వన్ బై వన్ ఎవరెవరికైతే దీని గురించి ఒక అవగాహన ఉందో, కనీస అవగాహన ఎవరికైతే ఉంది అనే పరిస్థితిలో ఉన్నారో, వాళ్ళు ఈ ఉపమానం ద్వారా ప్రభువు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం నేర్పించాలనుకుంటున్నారు? మనం ఏం నేర్చుకోవాలసలు? అన్నటువంటి విషయాలు దయచేసి మీరు పంచుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. త్వరగా త్వరగా మాట్లాడండి. ఎవరు లైన్‌లో లేరా? అన్నా అమ్మా మాట్లాడండమ్మా. మరి ఎవరు మాట్లాడట్లేదు. బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని ఎవరు? వందనాలన్నా. అయితే వందనాలమ్మా. చెప్పు తల్లి. అన్న పరలోక రాజ్యంలో ఒకడు అంటే పరలోక రాజ్యం నుంచి యేసుప్రభుల వారు వచ్చి పొలంలో అంటే మనుషుల హృదయాలలో వాక్యాన్ని విత్తితే అది ఫలించి ఆ ప్రకారంగా జీవిస్తే అనేక మందిని దేవుని వైపు నడిపించొచ్చు అనేసి అర్థమైంది. ఓకే అమ్మా. తర్వాత మిగతా వాళ్ళు ఎవరన్నమ్మా చెప్పండి. పోనీలెండి. పోనీ ఇంతవరకు అస్సలు వినని వారు ఎవరన్నా ఉన్నారా ఈ పోలికని? అంటే నా వందనాలన్నా. వందనాలమ్మా. చెప్పమ్మా. ఆవగింజ అనేది చిన్నదైనప్పటికీ అది పెద్ద చెట్టుగా ఫలించి అనేక గింజలను ఉత్పత్తి చేసి పక్షులకు నివాసంగా అంటే దాని మీద నిలబడడానికి ఆసరా ఉంటది కదన్నా. అట్లనే మన క్రైస్తవు ఒక విశ్వాసి అట్లా ఎదగాలని ఉపమానం చెప్తున్నాడేమన్నా దేవుడు. ఓకే అమ్మా. రైట్. ఇంకా? అంతేనమ్మా. మిగతా వాళ్ళు ఎవరన్నా పంచుకోండి చివరిగా. అన్నయ్య వందనాలు. అమ్మా వందనాలమ్మా. చెప్పండి. ఆవగింజతో పోల్చాడంటే ఆవగింజ చాలా పరిపూర్ణత గలది. చిన్న గింజ అయినా కానీ దాన్ని సంపూర్ణంగా ఉంటుంది. రెండు దబ్బలుగా కోసినప్పుడు ఎక్కడ ఎల్లితనేది ఉండదు. సంపూర్ణంగా దాన్ని తెలియజేస్తుందని దాన్ని పరలోక రాజ్యంగానే ఒక సంఘంతో పోల్చినప్పుడు అలాగా ఉండాలి సంపూర్ణంగా అన్న అర్థము వచ్చినట్లు కూడా మాకు తెలియజేస్తున్నారు. ఓకే అమ్మా. రైట్. ఓకే. ఓకే. ఇంకెవరన్నా ఉన్నారా మాట్లాడేవాళ్ళు? రైట్. సో ఇక్కడ మనం ప్రభువు వారు ఉపమానాలు తీసుకునేటటువంటి క్రమం, ఎంపిక విధానం ఎంత అద్భుతంగా ఉంటుందనంటే సర్వసాధారణంగా ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబంలో ఎక్కువ కూరల్లో ఈ మనము పోపు పెట్టటం లేదా తాలింపు పెట్టటం అనేది అంటూ ఉంటారు చూసారా? మనం లేదంటే పప్పుచారు చేసేటప్పుడు కావచ్చు, పప్పు చేసేటప్పుడు కావచ్చు, లేదా తాలింపు లాంటివి ఏమన్నా చేసేటప్పుడు ఫ్రైలు లాంటివి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ సోంపు పెట్టడం అనేది ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఖచ్చితంగా మనం ఆవాలు, ఆవగింజలను వేయటం అనేది మనందరం చూస్తూ ఉంటాం. అలాగే గింజకు సంబంధించిన చెట్టు దాని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయో, ఆ గింజ పరిస్థితులేంటో, ఆ చెట్టు ఎంతవరకు పెరగడానికి అవకాశం ఉందో, ఏ స్థాయి నుంచి ఎట్లా అది మారిపోతుందో, ఇవన్నీ గూడా మనకు బాగా పరిచయం ఉన్నటువంటి విషయాలు. ఈ పరిచయం ఉన్నటువంటి వాటిని ఉపయోగించి ఎప్పటికైనా ప్రభువు గాని, లేదంటే కొందరు దైవజనులు గాని కొన్ని పోలికలను పోలుస్తూ ఉన్నప్పుడు మనం బాగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అరే! మన చుట్టూ ఎప్పుడు వీటన్నిటిని మనం జూస్తూ ఉంటాం గానీ, ఎప్పుడు ఈ తరహాలో వీటిని ఉపయోగించుకోవచ్చని గాని, వీటి ద్వారా ఇన్ని విషయాలు నేర్చుకోవచ్చు లేదా నేర్పచ్చటు అని గాని మనకు తెలీదే అన్నటువంటి ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఎందుకంటే మనకు ఆవగింజలు, ఆవ చెట్లు, ఇటువంటి ఆవ నూనె అని కూడా అంటారు దాన్ని. చాలా చోట్ల పికిల్స్ చేసేటప్పుడు ఆవ నూనెలు వాడటం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే ఇటువంటి వాటితోనే కూడా, అంటే కనిపించని, కనీసం మనకు ఊహకు కూడా అందటానికి, ఊహించటానికి కూడా అవకాశం లేనటువంటి కొన్ని విషయాలను, కొన్ని దృగ్విషయాలను, కొన్ని పరిస్థితులను కనిపించే వాటితో పోల్చి చెప్పటం. అందున మరలా ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పరలోక రాజ్యము గురించినటువంటి విషయాలు ప్రారంభం నుంచి బాప్తిస్మిచ్చి యోహాను గారు మొదలుకొని యేసుక్రీస్తు ప్రభుల వారు గాని, తదుపరి అపోస్తలులైనటువంటి శిష్యులు గాని, ఈవెన్ మనమైనా గాని, వాళ్ళిచ్చిన మొట్టమొదటి పిలుపులోనే పరలోక రాజ్యము సమీపించినది కనుక మారు మనస్సు పొందండి, సువార్తను నమ్మండి అన్నటువంటి విషయాలను వాళ్ళు తెలియపరుస్తూ రావటం జరిగింది. అంటే రాబోతోంది, ఏదో మరో ప్రపంచం రాబోతుంది అని ఒకనాడు శ్రీశ్రీ గారు అన్నారు. మరో ప్రపంచం రాబోతోంది, అది ఇలా ఉండబోతోంది అన్నటువంటి కొన్ని ఊహా జనితమైనటువంటి పరిస్థితులు, ఒక ప్రపంచం గురించి కవులు కలలుగన్నట్టు, మరికొందరైతే ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ పుణ్యమా అని మనం ఎంతో అద్భుతమైనటువంటి భవిష్యత్తును మనం చూడబోతున్నాం అన్నటువంటి దానికోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు. మీకు తెలుసో తెలీదో, ఇప్పటికీ కొన్ని ప్రదేశాల్లో కొందరు వ్యక్తులు ఏం చేస్తున్నారంటే, సైన్స్ ఒకనాటికి బాగా డెవలప్ అయ్యి చనిపోయినటువంటి శవానికి కూడా జీవాన్ని పోయగలదు, అంత స్థితికి ఎదగగలదు. కాబట్టి అంత స్థితికి అది ఎదిగేంత వరకు కూడా మరి చనిపోయినటువంటి దేహాన్ని మనం పోగొట్టుకోకుండా ప్రిజర్వ్ చేసుకుంటే, దాన్ని కూడా కాపాడబోతే, మనం ఎట్లయితే కూరగాయలు, ఆకుకూరలు, కొన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు ఫ్రీజ్‌లో పెట్టి కొన్ని రోజులు సేఫ్‌గా మనం పెట్టుకుంటామో, అట్లాగా సేఫ్‌గా ఫ్రీజర్ బాక్స్‌లో కొన్ని ఏళ్ల వరకు మనం పెడితే, సైన్స్ డెవలప్ అయ్యేంత వరకు డెడ్ బాడీని మళ్ళీ అది జీవం పోసే పరిస్థితిలో ఉంటే, ఆ బాడీలోనికి జీవాన్ని తీసుకొనొస్తే మళ్ళీ మనం బతకచ్చు అన్నటువంటి ఒక ప్రపంచం రావచ్చేమో అన్నటువంటి ఆశాభావంతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు చాలా మందున్నారు. ఇక మరికొందరు కవులైతే మాట్లాడుతూ ఏమంటారంటే, ఎక్కడైతే మనుషులు స్వేచ్ఛగా మాట్లాడతారో, తిరుగుతారో, ఎక్కడైతే భయం అనేది, ఆందోళన అనేది లేకుండా ఉంటదో, ఎక్కడైతే అణిచివేత అనేది అటువంటి పరిస్థితి లేకుండా ఉంటుందో, ఎక్కడైతే నిరక్షరాస్యత, నిరాదరణ అనేది లేకుండా ఉంటుందో, అటువంటి దేశంలోనికి, అటువంటి పరిస్థితుల్లోనికి, అటువంటి లోకంలోనికి, అటువంటి ప్రపంచంలోనికి నన్ను తీసుకెళ్ళు అని దేవుడిని ప్రార్థించినట్టు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒకరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దైవజనులు, యేసుక్రీస్తు ప్రభుల వారు, మిగతా వాళ్ళందరూ కూడా ఇటువంటి రాజ్యాల గురించి అయితే చెప్పలేదు గానీ, పరలోక రాజ్యం గురించి చెప్తూ వచ్చారు. దాని గొప్పతనం గురించి చెప్తూ వస్తున్నారు. ఆ గొప్పతనాన్ని తెలియబరిచే క్రమంలో దాంట్లో ముడిపడి ఉన్న దాని విషయంలో ఉన్నటువంటి చక్కని లక్షణాల గురించి వన్ బై వన్ తెలియపరుస్తూ చెప్పినటువంటి పోలిక ఆవగింజ లాంటిది అని. అక్కడే అది ఇక్కడ మనం దేవుడు చెప్పినటువంటి ఈ పోలికలో, ప్రభు చెప్పిన ఈ పోలికలో మొట్టమొదటిసారిగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేని ప్రారంభమైనా చిన్నగా ఉంటుంది. చిన్నగా ఉన్న ప్రారంభాన్ని చూసి, ఇది చిన్నదేలే అని చులకన భావనతో ఉండరాదు. ఎందుకనంటే, మీకు తెలుసో తెలీదో, ఈరోజు మనం ఈ అమెజాన్ అనేటటువంటిది ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ డెలివరీ సంబంధించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం గదా! అది ఒకనాడు ఒక చిన్న షెడ్‌లో ప్రారంభమైందట. ఒక చిన్న రేకుల షెడ్‌లో, ఒక చిన్న రూమ్‌లో ప్రారంభమైందట. మరి అక్కడ అటువంటి స్థితిలో ఉన్నటువంటి దాని నుంచి ఈరోజు ఎంతగా ప్రపంచాన్ని ఈ ఎగబాకింది మనకందరం చూస్తూ ఉంటున్నాం. అంటే ఒక సక్సెస్‌ఫుల్ పర్సనాలిటీ ఏ వ్యక్తులు మనం తీసుకున్నా, లేదా ఒక సంస్థను తీసుకున్నా, లేదా ఒక రాజ్యాన్ని తీసుకున్నా గూడాను, మనం ఆలోచన చేస్తే ప్రారంభంలో అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. మహాసముద్రమైన నీటి బొట్టు కలిస్తేనే అవుతది అని. 1000 మైళ్ళ దూరమైనా సరే ఒక అడుగుతోనే ప్రారంభమవుతుంది అని.
ఈవెన్ మనం గూడా ఈ ఈ విషయాన్ని మనం ఎలా ఆకలింపు జేసుకోవాలనంటే, ప్రతి మనిషి ఎటువంటి ఫ్యాంటసీ అంటే ఒక ఊహలో ఉండి తేలిపోతూ ఉంటారంటే, మేము ఉన్న పాటున ఓవర్ నైట్‌లో పరిస్థితులన్నీ మారిపోవాలి అన్నటువంటి ఆలోచన జేస్తూ ఉంటారు. కానీ ఒక వ్యక్తికి బహు త్వరితముగా వచ్చిన స్వాస్థ్యము అది ఎక్కువ కాలం ఉండదని గూడా దేవుడు చెప్పాడు. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్లు. ఈవెన్ పరలోక రాజ్యానికే అది తప్పలేదు ప్రియులారా. పరలోక రాజ్యం ప్రారంభ దశ ఎలాంటిది అనంటే, ఒక చిన్ని ఆవగింజ లాంటిది. అది కూర ముక్కలన్నింటిలో గూడా చిన్నదే అన్నాడు ప్రభువు. అంటే ఆ ఉపమానం జెప్తున్నప్పుడు మనం ఏం అర్థం జేసుకోవాలంటే, కొంతమంది విమర్శకులన్న మాటేంటంటే, అరే! యేసు ప్రభువు చెప్పిన మాట బైబిల్‌లో చెప్పబడిన మాటలన్నీ నిరాధారమైనవి, సత్యదూరమైనవి, నిరూపణలకు అస్సలు సెట్ కావు. లాజిక్కు అసలు నిలబడవు. ఎందుకనంటే, ఈ ప్రపంచంలో ఆవగింజ కంటే చిన్న మొక్కలు, చిన్న గింజలు చాలా ఉన్నాయి. మరి యేసు ప్రభు మాత్రం అది విత్తనములన్నిటిలో చిన్నది అని మాట్లాడుతున్నాడే. ఇదెలా సాధ్యం? అనని వాళ్ళు క్వెషన్ జేస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభుల వారు ఒకవేళ ఏదన్నా విషయం మాట్లాడినా, ఏదన్నా సమాచారం అందించినా ఎట్లా ఉంటది అనే ఆలోచన జేస్తే, ఆ పరిస్థితులు, ఆ పరిధులు చక్కగా మనం ఆకలింపు జేసుకోగలిగితే మనకు తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే, ఒక్కటే. అదేంటంటే, ఎదుటి వాళ్ళు, వింటున్న వాళ్ళు ఏ స్టాండర్డ్స్‌లో ఉండి వింటన్నారో, ఏ పరిస్థితులలో ఉండి వింటున్నారో, వాళ్ళకి ఎంత అవసరమో, ఎంత అందించాలో అనేటటువంటిది ప్రభువుకు బాగా తెలుసు. కాబట్టి అంతనే అందించేటటువంటి వాడు. ఎందుకనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతోనే మాట్లాడుతూ చాలా సందర్భాల్లో చెప్పిన మాటేంటంటే, "నేను మీతో చాలా సంగతులు చెప్పాల్సున్నాయి. కానీ ఇప్పుడు మీరు వాటిని సహించలేరు" అని అంటాడు. అంటే వాళ్ళకే బాగా అంటే మిగిలినటువంటి లోకస్తులుగా ఉన్నటువంటి వాళ్ళతో పోల్చినప్పుడు చాలా స్టాండర్డ్స్ ఉన్నోళ్ళు గదా! బిబ్లికల్ స్టాండర్డ్స్‌ను ఎక్కువగా కలిగినటువంటి ఆ వ్యక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు శిష్యులు. వాళ్ళు గూడా అందుకోలేని సంగతులు కొన్నున్నాయట. అంటే దీన్ని బట్టి మనకేం అర్థం జేసుకోవాలంటే, అక్కడ ఆ ఉపమానాలు వింటున్నటువంటి వ్యక్తులు గావచ్చు, దానికి సంబంధించినటువంటి వివరణలు అడిగే వ్యక్తులకు గావచ్చు, ఎంత వరకు చెబితే, ఎంత వరకు అందిస్తే సరిపోతుందో అంతవరకే అందించాడు ప్రభు. అంటే ఇక్కడ ఏం అర్థం జేసుకోవాలి మనం? వాళ్ళకు వాళ్ళ యొక్క స్పృహలో, వాళ్ళ వినికిడిలో, వాళ్ళ అనుభవంలో పాలస్తీనాలో పెరుగుతున్నటువంటి కూర మొక్కల గురించి తెలుసు. మిగిలినటువంటి ప్రపంచ దేశాల్లో, లోకంలో ఉన్నటువంటి ప్రపంచం అంతట్లో ఉన్నటువంటి కూర మొక్కల గురించి వాళ్ళకు తెలీదు. వాటి గురించి చెప్పినా వాళ్ళకు ఎక్కదు. కాబట్టి కూర మొక్కలన్నింటిలో చిన్నదే గాని అని జెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, అది ఆనాటి ప్రజల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి అర్థమైతే చాలు. అందుకొరకే కూర మొక్కలన్నిట్లో చిన్నదే అని ప్రభువు చెప్పినంత మాత్రం చేత, అది ప్రపంచంలో ఉన్నటువంటి గింజలన్నింటిలో చిన్నదని కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి మొట్టమొదటి విషయం. ఇకపోతే మనం జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియులారా గమనించగలిగితే మనం ఒక్కటే అదేంటంటే, ప్రభువుల వారు ఆనాటి ప్రజలకు బాగా విషయం అర్థం కావటం కోసం చెప్పినటువంటి విషయం. అందులో పరలోక రాజ్యం అట చిన్నగా ప్రారంభమవుతుంది. ఆ చిన్నగా ప్రారంభమైన దాన్ని చూసి చాలామంది ఇది ఎంతటిదే, ఏమవుతదిలే, దీన్ని ఈజీగా మనం కొట్టిపడేయొచ్చు లేదా అణిచేయొచ్చు, రూపుమాపేయొచ్చు అని ఈవెన్ రోమా సామ్రాజ్యం కూడా చాలా లైట్‌గా తీసుకునింది. వీళ్ళేం చేయగలరు, ఏమవుద్ది అనేటువంటి పరిస్థితులు. కానీ వాళ్ళు ఏమైపోయారు, దేవుని రాజ్యం ఏమైపోయిందంటే ఇంతింతై ఒకటింతే. ప్రారంభంలో యేసు ప్రభుతోనే ప్రారంభమైంది దేవుని రాజ్యం. ఒక్కడితో ప్రారంభమైంది. ఆ ఒక్కడితో ప్రారంభమైనటువంటి పరిస్థితి ఆ తర్వాత ఏం జరిగింది అని ఆలోచన చేస్తే 12 మందికి అది విస్తరించింది శిష్యులకు. ఆ తదుపరి ఏ రీతిగా ఎదుగుతూ పోయిందో మనం అందరం చూస్తూ ఉంటున్నాం.
కాబట్టి గమనించగలిగితే మనం ఒక్కటే తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈరోజు మనం ప్రారంభాలు చూసుకొని బాధపడాల్సిన పని లేదు ఎవరు. మన ప్రారంభాలు ఇదిగో మనం చాలా చిన్నగా ఉందే మన పరిస్థితులు. చాలా దయనీయంగా ఉందే, ప్రతికూలంగా ఉందే, మిగిలిన వాళ్ళతో మనం క ప్రార పోల్చినప్పుడు మనం చాలా స్థాయి తక్కువలో ఉన్నామే. ఆర్థిక పరిస్థితులు బాలేని పరిస్థితులున్నాయి. రకరకాలైనటువంటి బాధలు ఉంటాయి. అంటే మనం గూడా స్టార్ట్ జేసేటప్పుడు జీవితాలను లేదంటే ఈవెన్ సంఘాన్ని, సహవాసాన్ని ప్రారంభించేటప్పుడు మనం ఏమనుకుంటామంటే అంతా రెడీగా పెట్టుకొని ఓ 1,00,000 మంది అని ముందుగానే రెడీగా పెట్టేసుకొని, ఆ తర్వాత మనం ఉన్న పాటున లోకమంతా కనబడేటట్టు ఉండేటట్టు చేద్దాం అనేటువంటి ఆలోచన చేస్తూ ఉంటారు. అది ఏమాత్రం ఫలభరితమైంది కాదు. ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు గావచ్చు, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు గావచ్చు, ఎవరైనా గావచ్చు ప్రారంభంలో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే అరకొర పరిస్థితులే. చిన్నగా ప్రారంభమవుతుంది. ప్రపంచాన్ని శాసించినటువంటి అనేక మంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రారంభం దగ్గరికెళ్ళండి. చాలా చిన్నగా ఉంటది. కానీ ఆ చిన్నతనాన్ని చూసి కృంగిపోతే మనం ఎప్పుడు ఏమి సాధించలేం. సంఘ సభ్యులు పరిస్థితులు గావచ్చు, కుటుంబంలో ఉన్నటువంటి అనుకూలతలు గావచ్చు, ఇవన్నీ గూడా సోర్సెస్ చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితులున్నప్పుడు కుంగిపోయేటువంటి పరిస్థితుల్లో చాలా మందుంటారు. అది ఏమాత్రం మంచిది గాదు. అసలు పరలోక రాజ్యమే ఎంతటితో ప్రారంభమైంది అంటే ఒక చిన్న గింజలాగా ప్రారంభమైంది. అలా ప్రారంభమైనటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఏమైపోయింది అంటే, ఎన్నో మతాలు, ఎన్నో రకాలైనటువంటి వాళ్ళ పరిభాషలో మా ధర్మం అని చెప్పబడుతున్న వాటి ఎన్నో ప్రారంభమయ్యి కాలగర్భములో కలిసిపోయినటువంటివి ఎన్నో ఉన్నాయి. వాటి ఉనికిని క్రైస్తవ్యం ముందు నిలదొక్కుకోలేని పరిస్థితుల్లో తర్వాత స్థానములోనే ఉన్నటువంటి పరిస్థితులు గూడా మనకు కనబడుతూ ఉంటున్నాయి. కారణం ఏమిటంటే, పరలోక రాజ్యపు ప్రారంభ స్థితి ఆవగింజలాంటి స్థితిని చూసి, మీరు దాన్ని తప్పుగా అపార్థం చేసుకుంటారేమో. అది అలాగే ఉండిపోదు. అలాగే ఉండిపోదది. ఎలాగవుతుంది అనని దేవుడు ఒకనాడు ప్రవచనం చెప్పాడు అని ఆలోచన చేయగలిగితే, ఒకసారి మనం చూద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం. దయచేసి ఒకరు చదవండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 35వ వచనం చూద్దాం. చూడండి 35వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనంలో. అంతటా ఇనుమును, మట్టియు, ఇత్తడియు, వెండియు, బంగారమును ఏకముగా దంచబడి కళ్ళములోని చెత్తవలే గాక వాటికి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలి వాటిని కొట్టుకొని పోయెను. ప్రతిమను విరగగొట్టిన ఆ రాయి సర్వభూతలమంత మహాపర్వతమాయెను. చూడండి ఇక్కడ గమనించగలిగితే ఆ రాయి చేతి సహాయము లేకుండా తీయబడినటువంటి రాయి ఏదైతే ఉందో అది సర్వభూతలమంతా మహాపర్వతమైందట. ఈ ప్రపంచంలో మనం పర్వతాలుగా పిలువబడుతున్న వాటిలో లోకమంతా భూమి మీద అంతా విస్తరించిన పర్వతం లాంటిది ఏది లేదు. అసలు దేవుడు పర్వతంగా ఎందుకు పోల్చడం జరిగిందంటే అది చాలా బలమైంది, చాలా కఠినమైంది. అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు కొండను గొర్రె ఢీకొంటే గొర్రె చచ్చిపోద్ది గాని కొండకేం కాదని. అంటే అంత దుర్భేద్యమైంది, అంత శక్తివంతమైంది, అంత ప్రభావం కలిగింది అనేటటువంటి దాంతో పోల్చటానికి కొండ లేదా ఇంకా చెప్తూ గొప్పగా చెప్పడానికి పర్వతం అన్నటువంటి పోలిక కూడా చెప్తాడు. అంటే మీరు సర్వలోకానికి వెళ్ళండి అని ప్రభు ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇది సర్వభూతలమంతా వ్యాపించాల్సినటువంటిది. ప్రారంభం చిన్నదే, ఆవగింజే. కానీ అది ఏమైపోయింది అనంటే ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకునేంత పెద్దదిగా మారిపోయింది. వాస్తవంగా చెప్పాలి అనంటే ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకోవాలనే పరిస్థితి వచ్చిందనంటే అది దాదాపుగా చిన్న చిన్న సైజులో పెరిగి ఉంటే దానిలో పెట్టుకోవండి ఆకాశ పక్షులు గూళ్ళు. పాలస్తీనా ప్రాంతాల్లో పరిసర ప్రాంతాల్లో అయితే సుమారు 10 నుండి 15 అడుగుల ఎత్తు వరకు ఈ ఆవగింజ చెట్టు పెరుగుతాయట. అంతవరకు ఎదగలిగినటువంటి పరిస్థితుల్లో ఉండి కొన్ని పరిస్థితుల్లో కొన్ని కాలాల్లో
బాగా గట్టిబడినటువంటి కొమ్మలు ఉన్నప్పుడు, ఆ గట్టిబడిన కొమ్మల దగ్గరకి ఆకాశ పక్షులు వచ్చి గూళ్ళు పెట్టుకొని నివాసం ఉండేటువంటి పరిస్థితి. అంటే నిరాధారమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆవగింజ లాంటి ప్రారంభ దశ నుండి ఎన్నో ఆకాశ పక్షులకు ఆశ్రయం కలిగించేంత ఎత్తుగా ఎదుగుతుంది దేవుని రాజ్యము అన్నటువంటి విషయం ప్రభువు చెబుతున్నటువంటి పోలిక. మనలో గూడా దేవుని రాజ్యపు ఛాయలు ఏమవ్వాలి అనంటే, ఇక్కడ దేవుడి రాజ్యం అంటే మనకు అతీతమైంది కాదు ప్రియులారా. మనం అందరం కలిస్తేనే దేవుని రాజ్యం. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి పరిస్థితుల్లో ఉండాలి అంటే, విశ్వాస యాత్రలో ప్రారంభ దశలో మనం ఆవగింజ లాంటి పరిస్థితుల్లో ఉన్న మనకు ప్రారంభంలో ప్రార్థన చేయటం రాకపోయినా, దేవుడి సన్నిధిలో గడపటం రాకపోయినా, బైబిల్ చదవటం ఇష్టం లేకపోయినా, అలాగే దేవుడికి ఇవ్వటం ఇష్టం లేకపోయినా, పరిశ్రమించటం కష్టం అనిపించినా, ఇవన్నీ మనకు పరిచయం లేకపోయినా, మనసు లేకపోయినా అటువంటివన్నీ చేయటానికి కాలం గడిచే కొద్దీ ఏమవ్వాలి? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ఆవగింజతోని మన విశ్వాసాన్ని కూడా పోల్చిన సందర్భాలు మనం చూస్తాం. ఏవండీ? మీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే అని మాట్లాడతాడు. ఈ ఆవగింజంత విశ్వాసం అనేది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ప్రభువుల వారు, ఆవగింజ అలాగే ఉండిపోదది. అది అలాగే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నటువంటి పరిస్థితుల్లో ఉండదు. అది వృద్ధి చెందుతూ వెళుతుంది. చిన్న గింజ స్థానంలో నుంచి కూరముక్కలన్నిట్లో పెద్దదిగా ఎదిగేటటువంటి పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి ఈ ప్రారంభ దశలో లాంటి పరిస్థితులు ఆవగింజకుండవు. అది క్రమక్రమేణా ఎదిగిపోతూ ఎంత గొప్పదవుతదంటే, సర్వభూతలమంతా విస్తరించిన మహాపర్వతంలాగా మారిపోతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటున్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించగలిగితే ప్రియులారా, మన విశ్వాసం అంటే ఇప్పుడు దేవుని రాజ్యంలో మనం ఉన్నాం గదా! దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మనం గూడా మన విశ్వాస యాత్రలో, మన విశ్వాస జీవితాన్ని వృద్ధి చెందించుకోవటమే పరలోక రాజ్యం వృద్ధి చెందటం. ఇందులో ప్రతి ఒక్కరి పాత్రను బట్టే పరలోక రాజ్యం మనకు దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రదేశంలో విస్తరించటం అనేది జరుగుతుంది. ఆయా ప్రదేశాల్లో, ఆయా ప్రాంతాల్లో దేవుడు మనకేదైతే సహవాసం ఇచ్చాడో అదే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో ఉన్న ప్రతి వ్యక్తి దాని యొక్క అభ్యున్నతి కొరకు పాటుపడాల్సినటువంటి పరిస్థితి ఉంటది. కానీ ఈరోజు మనం ఎక్కడ వృద్ధి కోరుకుంటున్నాం? శరీరములో ఆకారములో వృద్ధి కావాలని కోరుకుంటూ ఉంటాం. మనం గాని, మన తల్లిదండ్రులు గాని అలా కళ్ళ ముందు బిడ్డల్లా ఎదిగొస్తూ ఉంటే చాలా సంబరపడిపోతారు. ఆకారంలో వృద్ధి రావాలని అనుకుంటారు. అలాగే చదువుల్లో రాణించాలని అనుకుంటారు. అలాగే వ్యాపారంలో వృద్ధి జరగాలనుకుంటారు. వృత్తిలో కూడా చేస్తున్నటువంటి పనిలో, ఉద్యోగంలో కూడా ఆ ఉద్యోగ ఉన్నతి కలగాలి, ప్రమోషన్స్ రావాలని అన్ని ఆలోచన చేస్తారు గానీ, పరలోక రాజ్య వారసులం మనం. పరలోక రాజ్యంలో మనము సభ్యులము. ఇందులో మనం ఆవగింజలాంటి స్థితిలో ఉండి అక్కడ నుంచి మన యాత్ర క్రమక్రమేణా సంవత్సరాలు గడిచే కొద్దీ మార్పు రాగలగాలి. వృద్ధిలోనికి రాగలగాలి. అసలు ఆ వృద్ధిని దాని యొక్క విశిష్టతను, ప్రాముఖ్యతను గుర్తించి అపోస్తలులు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమని అడిగారు అని ఆలోచన చేయగలిగితే ఒకసారి మనం చూద్దాం. లూకాసు సువార్త 17వ అధ్యాయము 5వ వచనంలో శిష్యులు ఏమడుగుతున్నారు చూడండి ప్రభువును. లూకాసు సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. అపోస్తులు మా విశ్వాసం వృద్ధి పొందించుమని ప్రభుతో చెప్పగా, ప్రభు మీరు ఆవగింజంత విశ్వాసం గలవారైతే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెకిలింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును. మా విశ్వాసం వృద్ధి పొందించండి అయ్యా అని ప్రభువును శిష్యులు అడిగినట్లు ఏ రోజైనా మనం దేవుణ్ణి వరకు వద్దు. ఎప్పుడైనా మీ దైవజనుని ఎప్పుడైనా అడిగారా మీరు? దైవజనుడా మా విశ్వాసం వృద్ధి పొందించయ్యా అని అడిగారా? వృద్ధి పొందించడానికి పోనీ ప్రార్థన చేయండి అని ఎవరికైనా చెప్పారా ప్రేయర్ రిక్వెస్ట్‌లలో? అసలు ఈ ఈ విషయమే రాదు అసలు. ఎందుకంటే మనం ఆకారంలో వృద్ధి చెందాలి, చెందితే మనకు మేలు అని, సంతోషం అని, సంబరం అని అనుకుంటూ ఉంటున్నాం.
ఆస్తిలో వృద్ధి జరిగితే మనకు మేలు అనుకుంటున్నాం గాని, విశ్వాసములో వృద్ధి చెందటం అనేది అదే మాత్రపు మేలుకరమైంది, అదే మాత్రపు దీవెనకరమైంది, లాభకరమైంది అని మనం అనుకుంటూ ఉంటున్నాం. గమనించండి మీరు. అపోస్తలులు విశ్వాసములో వృద్ధి చెందినందుకు వాళ్ళ పరిస్థితి ఏమైపోయింది అనంటే, లోకంలో మహామహులు సైతం వాళ్ళ పాదాక్రాంతులు కావటం జరిగింది. ఎవరైతే నేరం చేశారని చెరసాల్లో వేయించారో, ఈవెన్ వాళ్ళు కొట్టి చిత్రహింసలకు గురి చేసి, ఈవెన్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ప్రథమ చికిత్స కూడా చేయకుండా, గాయాలు కూడా కడగకుండా అలా ఉంచేశారో బహు క్రూరంగా. అటువంటి వాళ్ళు మొక్కవోని విశ్వాసంతో వాళ్ళు అంటే ఇక్కడ గమనించగలిగితే వాళ్ళ విశ్వాసం స్థిరంగా ఉందా లేదా, వృద్ధిలోకి వచ్చిందా లేదా అని ఆలోచన చేస్తే, ఉన్న ప్రదేశం ఏంటి, జరిగిన అవమానం ఏంటి, పరిణామాలు ఏమైపోతాయి, రేపు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారో, లేనిపోని కేసులు ఏం బనాయిస్తారో, మమ్మల్ని చంపేస్తారేమో అన్నటువంటి ఆ భయము, ఆందోళన ఏమీ లేకుండా ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. జైల్లో పోయినవాడు బెయిల్‌లో బయటికి రావాలని ఆలోచన చేస్తూ ఉంటాడు. రకరకాలుగా వచ్చినటువంటి వాళ్ళందరికీ "ఒరేయ్! నన్ను ఎలాగైనా బయటికి తీసుకురండ్రా. నిజంగా నేను నేరం ఏం చేయలేదని" చెప్పేటువంటి వాళ్ళు కొంతమందుంటారు. ఒకవేళ చేసినా కూడా నేను ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి. నేనేదో తప్పు చేశాను మళ్ళీ బయటకు రావాలి అన్నటువంటి పరిస్థితిలోనే ఉంటారు గానీ, ఈ టెన్షన్స్‌లో కొంతమంది మామూలుగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆరోగ్యం క్షీణింపజేసుకొని చచ్చిపోయినటువంటి హార్ట్ అటాక్‌లొచ్చి జైల్లో పోయినటువంటి వాళ్ళలో పరువు పోతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో చచ్చిపోయినోళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏవి వాళ్ళ మీద ఎఫెక్ట్ చేయలేదు. వాళ్ళు యథావిధిగా దేవునికి ప్రార్థన చేస్తున్నారు, కీర్తనలు పాడుతున్నారు, స్తుతిస్తూ ఉంటున్నారు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నందుకు విశ్వాసంలో వృద్ధి అంటే గుర్తుపెట్టుకోండి. పరిస్థితులు మనల్ని ఎఫెక్ట్ చేయకూడదు. అది. విశ్వాసం అనేది స్థిరమైనటువంటిదిగా ఉందా లేదా అనేది మనం ఎలా తెలుసుకోవాలంటే, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడు కూడా ఎట్లాంటోళ్ళకైనా తప్పవు సమస్యలు. ఏ పరిస్థితిలో ఉన్న వాళ్ళకైనా ప్రస్తుతానికి మనం ఏమనుకుంటాం అంటే, ఒక సమస్య, ఆర్థిక సమస్య ఉందనుకుంటే అది ఆ సమస్య లేకుండా ఉన్నోళ్ళకి వేరొక రూపంలో ఏదో ఒక సమస్య ఉంది. రకరకాలైనటువంటి సవాళ్ళు, ఎదురు దెబ్బలు ఖచ్చితంగా మనల్ని ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాయి. వెన్నాడుతూనే ఉంటాయి. అది మర్చిపోకండి. ఏది ఏమైనా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పరిస్థితులతో నిమిత్తం లేకుండా వాళ్ళు విశ్వాసములో స్థిరముగా ఉన్నారు. వృద్ధి పొందింపజేసుకుంటూ ఉంటున్నారు దాన్ని. ఈరోజు మన విశ్వాసం ఏ స్థాయిలో ఉంది? నమ్మగూడని మనుషుల మీద విశ్వాసం పెరిగిపోతూ ఉంటుంది గానీ, నమ్మదగిన దేవుడి మీద విశ్వాసం ఏమాత్రం మనకు ఉండిపోతుంది చెప్పండి. మనుషులు ప్రేమలు పరిస్థితులను బట్టి మారిపోతాయని చెప్తారు. దేవుడు మన మన పక్షాన ఉంటే, మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు పరిస్థితుల్నే మార్చేస్తాడు. పరిస్థితులను బట్టి మనం మారిపోతాం, ఎదుటోళ్ళు మారిపోతారు గానీ, దేవుడు గనక మన పక్షాన ఉండగలిగితే, దేవుడు పరిస్థితులే మార్చగలడు. ఆ విషయాలు జాగ్రత్తగా మనం మనస్కరించగలిగితే, జీవితం చాలా నెమ్మదిగా ఉండటానికి అవకాశం ఉంటుంది పిల్లలు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన విశ్వాస జీవితంలో, మన విశ్వాస ప్రారంభ దశ ప్రారంభంలో అలా ఉన్న నో ప్రాబ్లమ్. ప్రారంభంలో ఏదో ఒడిదుడుకులు ఉన్నా ఇబ్బంది లేదు. అపార్థం, దేవుడంటే ఒక నమ్మకం, గురి కుదరని పరిస్థితులు, అంటి ముట్టనట్టు, పట్టి పట్టనట్టు ఉన్నటువంటి పరిస్థితులు ప్రారంభ దశలో విశ్వాసంలోకి వచ్చిన బాప్తిసం తీసుకున్న తొలినాళ్ళలో ఉన్న నో ప్రాబ్లమ్. కానీ అది సంవత్సరాలు గడుస్తూ ఉంటున్నా, దశాబ్దాలు లాంటివి జరుగుతూ ఉంటున్నా, మనకు ఇంకా అనుమానాలు ఎక్కువైపోవటం, ఇంకా లోకంలో బాగా అనుభవించాలన్నటువంటి పరిస్థితిలో ఉండటం, ఇక్కడ ఏముంది ఏమి లేదు అన్నటువంటి శూన్యత, దేవుళ్ళో ఏమి లేదు అన్నటువంటి పరిస్థితులు రావటం జరుగుతూ ఉంటే 100% ఆ విశ్వాసం అల్ప విశ్వాసంగా మారిపోతుంది. అల్ప విశ్వాసం కాస్త అవిశ్వాసంగా మారిపోతుంది. ఇలాంటి ప్రమాదం ఉంది కాబట్టే యేసుప్రభు రెండవ రాకడ సమయానికి ఏమైపోతుందట ప్రపంచం అని అంటున్నాడు. ఆయనకు ఏ సందేహం కలిగింది అని ఆలోచన చేస్తే ఒకసారి ఈ మాట చూద్దాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 8వ వచనంలో ఆయన మాట ఉంది. వారికి దాన్ని చదవండి ఒకరు.
ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే గదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? చాలమ్మా. ప్రభువు వ్యక్తపరిచిన సందేహం గమనించగలిగితే ప్రభు రెండవ రాకడలో వచ్చే సమయానికి ఆకాశ హర్మ్యానాలు ఉండొచ్చేమో, అందరూ ఆర్థికంగా బాగుండొచ్చేమో, అందరూ ఆరోగ్యపరంగా బాగుండొచ్చేమో, అందరూ ఒక సోషల్ స్టేటస్ లో, సామాజిక స్థితిగతుల్లో మెరుగైనటువంటి పరిస్థితుల్లో ఉండొచ్చేమో, చేతి నిండా సంపాదించే స్థితిలో ఉండొచ్చేమో, అన్ని బాగుండేటువంటి పరిస్థితులు, అందరికి ఉద్యోగాలు ఉండొచ్చేమో. అని ప్రభువు ఈ భూమి మీదకి వచ్చే సమయానికట విశ్వాసం కనుగొన్న అంటాడు. అంటే ఎంత దీర్ఘశాంతంతో ఉన్నా కూడా దేవుడు ఎంతగా మనకు మారటానికి, మార్పు చెందటానికి, ఆయన మీద మనం ఆనుకొనటానికి అవకాశాలు కలగజేసినా కూడా మనం దాన్ని సద్వినియోగం చేసుకోలేమట. విశ్వాసం కనుగొనే పరిస్థితి అంటే అసలు కనబడదేమో అన్నటువంటి పరిస్థితి. ఇవన్నీ మనం కొన్ని పరిణామాలు చూస్తూ ఉంటే ఫారిన్ కంట్రీస్ లో మీరు చూడగలిగితే చర్చిలకు వెళ్ళేవాళ్ళు కరువైపోయారట తెలుసండి. చర్చిలకు వెళ్ళేవాళ్ళు కరువైపోవటాన్ని బట్టి చర్చెస్ ని మల్టీప్లెక్స్ థియేటర్లు గాను, షాపింగ్ కాంప్లెక్స్ గా గాను మార్చేస్తున్నారట చాలా మంది. అంటే పరలోక రాజ్యపు ఛాయలు మసకబారుతున్నాయంటే, వృద్ధి అనేది సన్నగిల్లుతోంది అనంటే ముఖ్యమైనటువంటి కారణం ఒకటే, అందులో మన పాత్ర కూడా ఉందా? ఎందుకంటే మనకు వేరేంది కాదు కదా పరలోక రాజ్యం. కాబట్టి ఇందులో నా పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగా నేను ఒక అవగింజగానే ఉంటున్నానా? ఉండినటువంటి నేను భూమిలో పడిన తర్వాత నా పరిస్థితి ఎట్లా ఉంది? మనం ఎదగటానికి సంబంధించి దేవుడు ఏది తక్కువ చేయలేదు. ఎందుకనంటే దేవుడు ఒక మొక్కగా మనల్ని పోలుస్తూ మనం ఎదగటానికి సంబంధించి ఆయన కలగజేసినటువంటి ఫెసిలిటీస్ ఎంతగా ఉంటాయనేది మనం ఎన్నోసార్లు చూసాం. ఒకసారి దేవుడు ఎన్నెన్ని కల్పిస్తున్నాడో అన్నటువంటి పరిస్థితి ఆలోచన చేయగలిగితే ఒకసారి యెషయా గ్రంథం చూద్దాం. చివరిగా యెషయా గ్రంథం 5వ అధ్యాయము ప్రారంభం నుంచి నేను చదువుతాను, ఎక్కువ వచనాలు ఉంటాయి. నా ప్రియుని గూర్చి పాడెదను వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాని గూర్చి పాడెదను వినుడి. సత్తువ గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. అంటే దేవుడు సత్తువ కలిగినటువంటి ప్రదేశంలో మనల్ని ఉంచుతున్నాడట. ఈరోజు ఆ సత్తువ గల ప్రదేశం ఏదో కాదండి, మన సహవాసమే, మన సంఘమే. మన సంఘం పరిస్థితి ఎట్లా ఉంది? మనలో ఒకవేళ ఆధ్యాత్మిక వృద్ధి లేదనుకోండి, విశ్వాసంలో వృద్ధి చెందలేని స్థితిలో ఉంటున్నాం అనుకోండి, ఏదో అర్రకొర్రగానే భక్తి చేస్తున్నాం అనుకోండి, అయిష్టంగానే చేస్తున్నాం అనుకోండి, ఎదుగు బొదుగు లేని పరిస్థితిలో ఉన్నాం అనుకోండి, తీక్షణంగా మనకు తపన అనేది లేకుండా ఏదో వస్తున్నాం పోతున్నాం అన్నటువంటి పరిస్థితిలో ఉంటున్నాం అనుకోండి, గుర్తు పెట్టుకోండి, మీరున్న భూమి అంటే మీరున్న సహవాసం, మనం ఉన్న సహవాసం సత్తువ గల భూమేనా కాదా అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ గింజకు మనకు తేడా ఏంటంటే, గింజ ఆ భూమి గురించి ఆలోచన చేయలేదు. ఒకవేళ ఆలోచించినా అది ఏం చేయలేదు. కానీ మనకు మాత్రం దేవుడు అవకాశం ఇచ్చాడు. ఆకాశ పక్షుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చి, భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధిని కలగజేసి, తన చేతి పనుల మీద అధికారం ఇచ్చి, రక్షణను ప్రసాదించి, మనం ఎదగలేని పరిస్థితుల్లో ఉంటామేమో అని పరిశుద్ధాత్ముని యొక్క అనేక రీతులుగా నడిపింపులను అనుగ్రహించి సర్వసత్యంలోనికి నడిపింపజేసేటువంటి క్రమంలో అనుకూలతలు ఎన్నో ఇస్తున్నాడు. కానీ వీటన్నిటిని మనం ఎంతమంది సద్వినియోగపరుచుకుంటున్నారు? సత్తువ గల భూమి ఉంది. ఇంకా 2వ వచనంలో చూస్తే ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించను. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించాడు. ద్రాక్ష పండ్లు ఫలించవలనని ఎదుగు చూచెను గాని అది కారు ద్రాక్షలు కాచెను. 4వ వచనంలో చూడండి ఏమంటున్నాడు దేవుడు? నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? దేవుడు అడుగుతున్నటువంటి ప్రశ్న మనలందరినీ. శ్వాస జీవితంలో వృద్ధి అనేది లేదు అని అంటే
ఎదుగు బొదుగు లేనటువంటి పరిస్థితి, అసలు ఆ ఆలోచనే లేదంటే, ఆ యావే లేదంటే, ఆ జిజ్ఞాసే లేదంటే, ఆ ఆసక్తే లేదంటే, దేవుడు అంటున్న మాట ఏంటంటే, నేనేం చేయగలనిక? నేనేం చేయగలను? బైబిల్ మనం మాట్లాడే భాషలోనికి దేవుడు తర్జుమా చేయించేశాడు. మనం ఇంతకుముందు అనుకుంటున్నట్టు ప్రారంభంలో 3,60,000 ఉన్న విలువ కలిగినటువంటి బైబిల్‌ని మనకు అందుబాటు ధరల్లోనికి తీసుకొని రావటం జరిగింది. ఎక్కడో దేవుడి చేతిలో బలంగా 7 ముద్రలు వేయబడి ఆయన చేతిలో ఉండి ఎవ్వడూ ఇప్పలేకపోతే యేసుప్రభు ప్రాణమిచ్చే దాన్ని మన మధ్యకు రివీల్ చేసి, ఆ రహస్యాలన్నీ మనము తెలియాలన్నటువంటి ఉద్దేశంతో మన మధ్యకు తీసుకొని రావటం జరిగింది. అట్లాగే ఈ మన భాషలో ఉన్నటువంటి దాన్ని కూడా అర్థం చేయించటానికి సంఘాన్ని, సహవాసాన్ని, సేవకుల్ని, ఒకవేళ మన సంఘం ప్రస్తుతానికి బలహీన స్థితిలో ఉందేమోనని ఇటువంటి మంచి చక్కని ఆన్‌లైన్ అవకాశాలు ఒకరితో అయితే చక్కగా అర్థం కాదేమోనని 10 మందిని దేవుడు సమకూర్చి ఇయన్నీ చేస్తున్నా గూడా మనలో ఆవగింజలాంటి పోలినటువంటి వృద్ధి లేని పక్షాన మనం మూల్యం చెల్లించుకోక తప్పదు. దేవుడు ఏం చేయిస్తాడంటే, అసలు ఇది ఎదగలేని పరిస్థితుల్లో ఉంది గదా! అంజూరపు చెట్టు. నేల ఎందుకు వ్యర్థమైపోవాలి? నరికించేసే అనే పరిస్థితుల్లోనికి దేవుడు తీసుకొని వెళ్ళే పరిస్థితులు ఉంటాయి ప్రియులారా. కనుక అంతవరకు మనం తెచ్చుకోని పరిస్థితుల్లో పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నది అన్నది మనం ఆలోచన చేస్తే, అందులో మనము కూడా ఒక సభ్యులుగా ఉన్నాం. మన విశ్వాసం కూడా ఆవగింజను పోలిన దానిగా చెప్పటం జరిగింది. విశ్వాసుల గుంపే పరలోక రాజ్యం. కాబట్టి ఈ విశ్వాసులందరూ గూడా మనంగా ఉన్నటువంటి మనం అందరం ఒక్కసారి మన ఆత్మీయ యాత్రను బేరీజు వేసుకొని చూసుకోవాల్సిన ఆవశ్యకత, సమయం ఆసన్నమైంది. ఎక్కడున్నాం మనం? మన సంఘ జీవనములో అసలు ఒక్కొక్క దాని మీద భక్తి విషయంలో ఎదుగుదల మనకు ఎంతవరకు ఉంది? దానిలో ఆసక్తి ఏమైపోతుంది? సన్నగిల్లిపోతుందా? ఎదుగుతూ ఉందా? లేదా అలాగే ఉందా? ఇవన్నీ గూడా మనం పరీక్షించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ప్రియులారా. పరలోక రాజ్యం వారసులమైతే నిజముగా పరలోక రాజ్యపు ఛాయలు మనలో ఉన్నాయి అనంటే మనం 100% ఎదగాలి. ఎదుగుదల లేని పరిస్థితి ఉంది అనంటే 100% ఏదో లోపం మనలో ఉందని. ఒక బిడ్డ ఎంత మనం ప్రయత్నం చేసినా, మెడిసిన్ ఇచ్చినా, మంచి తిండి పెట్టినా, మంచి జాగ్రత్తలు తీసుకున్నా, ఎదుగు పొదుగు లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉంటే 100% ఆ లోపం అనేది ఆ బిడ్డలో ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం ప్రతినిత్యం లెక్కేసుకుంటూ, బేరీజు వేసుకుంటూ చూడాలి. పెరట్లో ఒక మొక్క నాటితేనే రోజు నీళ్లు పోసి, ఎరువు వేసి, కంచె వేసి మనం చేస్తున్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తూ ఉంటామంటే, లెక్కేసుకుంటూ ఉంటాం. ఇది ఎట్లా ఉంది? వారం రోజులకి ఎంత పెరిగింది? నెల రోజులకి ఎలా పెరిగింది? పూత ఏమన్నా పట్టిందా? పిందె వచ్చిందా? కాయ అయిందా? పండవుతుందా? ఇవన్నీ చూస్తాం గదా! కొన్ని సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నా, అది నీళ్ళని తాగేస్తుంది, ఎరువుని తినేస్తుంది, కంచెను బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎంత చేస్తూ ఉన్నా ఇదే పరిస్థితి. ఎక్కడన్నా చీడపీడలొచ్చినా గూడా పురుగు మందు కొట్టేస్తున్నాం. ఎన్నొచ్చినా గూడా పండ్లు లేవు, ఫలాలు లేవు, ఎదుగుదల లేని పరిస్థితి ఉందంటే, మనం ఏం చేస్తాం మనమైనా? కనుక ప్రియులారా, ఎదుగుతున్న పరలోక రాజ్యానికి మనము గూడా ప్రతినిధులము అని మరవకండి. ఇది తెలిసి మనం మసులుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఇప్పటికి ఆన్‌లైన్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటికి, లేదా నా సంఘ జీవితం ప్రారంభమైన నాటి నుండి ఇప్పటికి నేనెలా ఉన్నాను? నా పరిస్థితి ఎలా ఉంది? నా ఎదుగుదల ఎలా ఉంది? నా ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నా విశ్వాసం ఎలా ఉంది? వృద్ధి పొందిందా? లేకపోతే అది ఇంకా ఆహ్, అల్ప విశ్వాసంగా మారిపోయి, అవిశ్వాసులుగా మనం మారిపోయే పరిస్థితుల్లో ఉండిపోతున్నాం. ఎందుకంటే అవిశ్వాసి చెడ్డవాడు అని రాయబడింది బైబిల్‌లో. అవిశ్వాసి కన్నా చెడ్డవాడు అని మాట్లాడతాడు. అంటే అవిశ్వాసి చెడ్డరికం. ఆ చెడ్డ పరిస్థితులు ఈరోజు మనకు ఏమి లేదు. మనలో చెడ్డతనం ఉందా లేదా అంటే ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ దేవుడన్నా, ఈ భక్తో, సంఘమో, ప్రార్థనలు, బైబిలు ఇవన్నీ నాకు అదంతా జాంతానే అనే పరిస్థితులు ఉన్నామంటే మనలో ఇక మనం దైవికమైనటువంటి స్థితికి పనికిరాము అన్నటువంటి ఇది మనం అర్థం జేసుకోవాలి. కాబట్టి
ఒకటే గుర్తుపెట్టుకోండి, క్రైస్తవ్యంలో మనం ఉంటున్నామంటే గట్టిగా ఆసక్తితో వన్ బై వన్, స్టెప్ బై స్టెప్ మనం ఎదుగుదలలోనికి రాగలగాలి. మనము నిరాధారమైన స్థితిలో నుంచి 10 మందికి ఆశ్రయం ఎలాగైతే కూర ముక్కల ఇంట్లో పెద్దదై ఆకాశ పక్షులకు ఆశ్రయం కల్పించింది. మనం ఒక ఆశ్రయదుర్గంగా మారగలగాలి. ఆహ్, వృద్ధి జీవి భక్తి జీవితంలో వృద్ధి చెందుతూ. మన చుట్టూ ఎంతోమంది దేవుడంటే గురి లేనటువంటి పరిస్థితుల్లో, నిరాశ నిస్పృహలతో, సందేహాలతో, ఏవేవో పరిస్థితులతో ఆశ కలిగి అవి తీరని పరిస్థితుల్లో వాళ్ళు చాలా కంట్రోల్ తప్పిపోవటం, ఇలా రకరకాలైనటువంటి పరిస్థితులు ఉంటున్నాయి. మరి అటువంటి వాళ్ళందరినీ కూడా మనం బలహీనులను బలపరచాల్సినటువంటి పరిస్థితిలో ఉంటున్నాం. లేకపోతే మనమే వాళ్ళతో పాటు బలహీనపడుతున్నాం అనేది ఒక్కసారి మనం ఆత్మవిమర్శ చేసుకొని, పరలోక రాజ్యము ఆవగింజను పోలి ఉన్నదని, అందులో మనం గూడా సభ్యులుగా ఉండి, మనం ఎదుగుదలలో మన పాత్ర స్పష్టంగా పోషిస్తూ దేవుడి దీవెనలు మనం పొందుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే అనుకూలమైనటువంటి పైర్లను ఫలిస్తుందో అప్పుడు యజమానుడి దీవెనలను అందుకొని, అరే! ఇది బాగా కాపిచ్చే చెట్టు, దీన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాలి అని ఏ ఆహ్, సమస్య రాకుండా, ఏ లోటు రాకుండా చూసుకుంటారు. అలాగే ఎప్పుడైతే భక్తిలో దేవుడికి మనం ఎప్పుడు అందుబాటులో ఉంటామో, అప్పుడు మనకు సంబంధించినటువంటి ఎన్నో విషయాలు ఆయన బాధ్యతగా తీసుకోవటానికి ఎక్కువ అవకాశం ఉంది పిల్లలు. కాబట్టి ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక రాజ్యం ఆవగింజను పోలి ఉన్నదని చెప్పినటువంటి ఉపమాన భావం. ఎవరికైనా ఏవైనా సందేహాలుంటే దయచేసి అడగండి.